ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రావి గారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ డబ్బులు సంపాదించాలనే అమ్మ. కొంచెం చదువుకొని కొంచెం సెట్ అయిపోతాము, మనం చదువుకున్నామా డబ్బు సంపాదించాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలని చాలా మంది అమ్మాయిలు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జల్సాలు చేసే వాళ్ళ గురించి మనం పక్కన పెడితే కష్టపడే వాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు. సో అలా అమ్మాయిలు కొంతమంది ఒక్కలే ఉంటారమ్మా, రూమ్ తీసుకోను ఇల్లు తీసుకోను అలా ఉంటారు. సో అంటే అలాంటి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి వాళ్ళను తొందరగా ఎవరైనా ఏదైనా చేసే ఆస్కారం, ఎందుకంటే ఒంటరిగా ఉంది అమ్మాయి అంటే. సో ఎలా అంటారు మీరు అన్నట్టుగానండి, ఒంటరిగా ఉండే అమ్మాయిలు వాళ్ళను వాళ్ళే రక్షించుకోవాలి. సో నేను అందరికీ కొన్ని వీడియోస్లో చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉండండి. మీరు ఏం చేస్తున్నారు, నేను ఈ పని చేస్తున్నాను, దీనివల్ల నష్టమా లాభమా, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అనేది ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా ఆలోచించుకోవాలి. ఎవరి కోసమే కాదు, మీ అమ్మ కోసం కాదు, మీ నాన్న కోసం కాదు, మీ బ్రదర్స్ కోసం కాదు, నీ ఫ్రెండ్స్ కోసం కాదు, నేను డిసిప్లిన్గా ఉంటే నా లైఫ్ బాగుంటుంది, నేను డిసిప్లిన్గా లేకపోతే నా లైఫ్ పాడైపోతుంది అనేది కంపల్సరీగా ప్రతి అమ్మాయి ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా అమ్మాయి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు తల్లిదండ్రులను వదిలేసి ఏ ధైర్యంతో మీరు ఇక్కడికి వచ్చారో అదే ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కూడా మీకు ఉండాలి. ఒంటరి ఆడపిల్ల ఉన్నది అంటే మీకు తెలుసు చుట్టుపక్కల ఎలాంటి మనుషులు ఉంటారో మీకు తెలుసు. అంటే ఈ మధ్య మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా అలాగే తయారైపోయారండి. అంటే కొంతమంది మాత్రమే ఒకతే ఉంది కదా ఎలా ట్రాప్ చేద్దాము, ఎందుకంటే పాపం ఊర్ల నుంచి వచ్చినప్పుడు కొంచెం అమాయకంగా ఉంటారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా రాటుకుంటారు. కాబట్టి కొంచెం ముందు అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పాపం ఏమి తెలియదు, ఏది ఏమిటో తెలియదు, అలాంటి వాళ్ళని ట్రాప్ చేసే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మాయిలు ఒక్కరు ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఎవరైనా మరి ముఖ్యంగా మగవాళ్ళు మీకు ఏదన్నా అబ్బాయిలు ఎవరన్నా హెల్ప్ చేస్తాను అంటే అసలు అతని ఉద్దేశం ఏంటి, ఎలాంటి ఉద్దేశం నాకు హెల్ప్ చేయాలంటున్నాడు, ఇప్పుడు నాకే చేస్తున్నాడా లేకపోతే ప్రతి ఒక్కరికి చేస్తున్నాడా, ఈ హెల్ప్ చేయడంలో ఏమన్నా స్వార్థం ఉందా అనేది నిజంగా కొంచెం విఘ్నతతో ఆలోచించుకోవాలండి. నేను ఊరి నుంచి వచ్చాను, లేదు, మీ బ్రెయిన్కు మీరు పదును పెట్టుకోవాలి, తప్పకుండా మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరే కష్టాలలో పడతారు. మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తారు, వాళ్ళకి తెలియకుండా నేను ఇలా చేశాను అంటే రేపు పొద్దున నష్టపోయేది మీరే. అమ్మా నాన్నలు మీతో చాలా రోజులు ఉండరండి, మీరే ట్రావెల్ చేయాలి. ఏదన్నా తప్పు జరిగి మీరు నష్టపోతే జీవితంలో మీరే నష్టపోతారు కదా. ఎవరు నష్టపోతారు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, కాసేపు ఏడుస్తారు, సరే వీళ్ళ కర్మాన్ని అనుకుంటుంది, మీరు కదా పరిస్థితులను ఎదుర్కోవాల్సింది. ఏ మగవాడు, నేను మళ్ళీ చెప్తాను, చాలా వీడియోలు చెప్తా, ఏ మగవాడు ఏ ఆడవాళ్లకు మరి ముఖ్యంగా ఆడపిల్లలకు వాళ్ళ స్వార్థం లేకుండా ఎప్పుడు ఎవ్వరు హెల్ప్ చేయరండి. నేను ఇది మళ్ళీ చెప్తాను, ఎప్పుడు చేయరు. ఒకవేళ చేశాడే అనుకోండి, నిజంగానే అతను వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి మీకు చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్కు తెలిసి మీకు చేస్తాడు. అప్పుడు నిజంగానే స్వార్థంగా అబ్బాయి చేశాడు కాబట్టి నిజంగా అబ్బాయితో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎవరికి తెలియకుండా ఏదైనా హెల్ప్ చేశాడు, లేకపోతే అదేంటి చాటుమాటుగా పలానా చోటికి రా, నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాము అంటే అదేంటంటే నాకు సపోర్ట్ అని అనుకుంటారు చాలా మంది అమాయకమైన అమ్మాయిలు. అబ్బా ఊరి నుంచి వచ్చాను, ఈ కుర్రోడు నాకు చాలా హెల్ప్ చేస్తాడు, కానీ అది హెల్ప్ కాదండి, అందులో చాలా స్వార్థం ఉంది. అది మేకమైన పులి, ఆ పులి ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి మీ మీద పడుతుంది అనేది మీరు స్మరికంగా ఆలోచించుకోవాలి. అమ్మాయిలు చాలా మటుకండి పలానా చోటికి రా అనగానే, ఇదిగో ఏదైనా కావాలి అంటే పలానా చోటికి రమ్మనగానే అమాయకమైన అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, వీళ్ళు ఎందుకు పిలిచారో వీళ్ళకి తెలియలేంత అమాయకులైతే ఈ కాలంలో ఎవరు లేరు. కాబట్టి ఏ ఉద్దేశంతో నన్ను పిలిచాడు. సో ఇంకొక కొంతమంది చెప్తారండి, ఫ్రెండ్స్ ఏమద్దు, ఫ్రెండ్స్ ఎందుకు, నేనున్నా కదా నువ్వు ఒకదాని వచ్చేయమని కూడా చాలా మందికి చెప్తున్నారు అనమాట. పలానా చోటికి రా అనగానే పిల్లలు పాపం అమ్మాయిలు, అమాయకమైన అమ్మాయిలు కొంతమంది వెళ్ళిపోయి లాస్ట్కు ఏమవుతున్నారో ఇంకా మనకు అందరికీ తెలిసిందే. లాస్ట్ జరిగే సంగతులు అన్నీ మనకు తెలుసు. కాబట్టి ఒక అబ్బాయి మనను ఎక్కడికైనా రమ్మన్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి, ఏం అవసరం ఉంది, నేను ఒక్కదాన్ని వెళ్ళడం అవసరమా అనేది తప్పకుండా ఆలోచించుకోవాల్సిందండి. వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్క అమ్మాయి, రాధగారు నేను మళ్ళీ చెప్తా, ఒక గిరి గీసుకోండి, ఇదే నా గిరి, ఇదే నా లిమిటు, ఈ లిమిట్ దాటి నువ్వు రాకు, నేను రాను అనేది మీరు కంపల్సరీగా, అబ్బాయి బాధపడ్డా కూడా పర్వాలేదండి, మీరు కంపల్సరీగా చెప్పండి, ఇంతే మాట్లాడు,
నువ్వు ఇంతే మాట్లాడు, నేను ఇంతే మాట్లాడతా. నిజంగా నువ్వు అప్పుడు ఇంతే మోసపోరు. మోసపోరు, నువ్వు ఇంతే సనువుగా ఉండు, నేను అంతే సనువుగా ఉంటా, అంతే. అంతేగాని మీరు ఒక గిరి అనేది గీయండి, ఇది పిచ్చిదిరా, ఇది మొండిదిరా, ఇది పెంకిదిరా, ఇది ఎవరి మాట అనుకోండి. వాటికి ఏది కావాలి, లెట్ దెమ్ టాక్ ఎనీథింగ్, మనకు అవసరం లేదు. కానీ నువ్వు సేఫ్ గా ఉంటావు. వాడేదో బాధపడతాడని చెప్పేసి నువ్వు లిమిట్ ఎప్పుడైతే చూపించావో అప్పుడు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ లిమిట్స్ దాటి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఒకసారి వాళ్ళు లిమిట్ దాటి ప్రవర్తించడం, మీరు సరేలే మొహమాటానికి పోయి సరే అన్నారనుకోండి, రెండోసారి కూడా వాళ్ళు అదే చేస్తారు. మీరు ఫస్ట్ టైమే కరాఖండిగా, అంటే ఎలా ఉండాలా రాధగారు, మన కంటి చూపులతోనే మన మన అదేంటంటే మన బాడీ లాంగ్వేజ్ తోనే వాడు భయపడాలన్నమాట. అలా ఉంటేనే ఆడపిల్లలు సేఫ్గా ఉంటారండి. లేకపోతే చాలా కష్టం అండి. ఈ కాలం రోజు రోజుకు ఎలాగుందంటే, అసలు ఏంటి మనం మనుషుల మధ్య ఉన్నామా, ఒక జంతువులన్నా ఒక జంతువు ఒక కుక్క వెంబడి పడితే ఆ కుక్కకి ఇష్టం లేకుండా అది పరిగెత్తుతుంది, వెనక్కి తిరుగుద్ది. కానీ ఈ మనుషులు, మగపిల్లలు ఇప్పుడు అలా చేయట్లేదండి. ఎట్లా అంటే వెంటపడి వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టట్లేదు. నిజంగా మీరు చాలా చూసారో లేదో, వీధులలో కుక్కలు పరిగెత్తుతూ ఉంటే ఒక కుక్క మడ కుక్క పడితే అది పరిగెత్తితే ఇది వినదని అది వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మగపిల్లలు అలా వెనక్కి వెళ్ళట్లేదు అన్నమాట. మీద పడి రక్కేసి వాళ్ళ ప్రాణాలు తీసేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. కాబట్టి ఎస్, మీరు సిటీకి వచ్చినప్పుడు మీ జాగ్రత్తలు మీరే ఉంచుకోవాలి. మీ చుట్టూ అంటారు కదా, ఒక కత్తుల బోన్ లాగా పెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చారంటే ఎవడైనా సర్వనాశనం అయిపోతాడు అనే సిగ్నల్స్ మీరు ఇవ్వండి. అప్పుడు కంపల్సరీగా అమ్మాయిలు సేఫ్గా ఉంటారండి. అందరు అబ్బాయిలు కాదు, నిజంగా నేను చెప్పినట్టుగా అలాంటి అబ్బాయిలు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాడు కంపల్సరీగా, అమ్మా నువ్వు నా చెల్లిలాగున్నావు, నా అక్కలాగున్నావు, లేకపోతే నువ్వు నా ఫ్రెండ్, జీవితాంతం మన ఇద్దరం కలిసి ఉందామని వాడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా ఫ్యామిలీకి చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఫ్యామిలీకి చెప్పలేదనుకో, ఆడు ఉద్దేశం మంచిది కాదు అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి అమ్మాయిలు మీరందరూ జాగ్రత్తగా ఉండాలనే మనం కోరుకుంటున్నాం. కాబట్టి మీరు సేఫ్గా ఉంటే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. మీ ఫ్యామిలీ సేఫ్, అవన్నీ వదిలేసేయండి, ఫస్ట్ మీరు సేఫ్గా ఉంటారు అంతే. అప్పుడే కానీ మీ సర్వైవ్ అవ్వలేదు, లేకపోతే చాలా కష్టం అండి. మీరు అన్నట్టు ఒక మార్జిన్, ఒక లైన్ అనేది చాలా ఉండాలండి, compulsory. ఉండాలి. గీత అనేది నిజంగా మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆ గీత అనేది చాలా అవసరం. ఎవరిని తొందరపడి మనం మోసపోవడం కన్నా జాగ్రత్తగా ఉండడం అంటే better మగపిల్లలకి కదా. ఎలాగంటే, ఈ అమ్మాయితో నేను ఈ మాట మాట్లాడితే నన్ను చంపేస్తుందనే భయాన్ని పుట్టించండి మీరు. మీరు అన్నట్టు మన బాడీ లాంగ్వేజ్ తో అంతే. అవతలోడికి చెప్పొచ్చు. అంతే. థ్యాంక్ యూ.